ఏబదిమూడవ సర్గము వానరుల ప్రార్థనపై స్వయంప్రభ తన తపః ప్రభావముచే వారిని అందరినీ గుహ వెలుపలికి సముద్ర తీరమునకు చేర్చుట సుగ్రీవుడు విధించిన గడువు ముగిసినట్లు అంగదుడు గమనించుట కార్య సాఫల్యము కాకుండా వెళ్ళినచో ఆ వానర రాజు మనలను తప్పక వధించును. అతని చేతిలో మరణించుట కంటెను ఇచటనే ప్రాయోపవేశము చేయుట యుక్తము అని అంగదుడు నుడువుట, స్వయంప్రభ గుహలోనే నివసించినచో ప్రాణభయము ఉండదని తారుడు పలుకుట, ఆ సూచనను వానరులు ఆమోదించుట, తాపసి అయిన ఆ స్వయంప్రభ ధర్మసహితముగా ఇట్లు చక్కని మాటలను పలికిన పిమ్మట సత్కర్మలను ఆచరించెడి. ఆమెతో హనుమంతుడు ఇట్లు నుడివెను: ఓ ధర్మాత్మురాలా, మేము అందరము నిన్ను శరణు గోరుచున్నాము. మహాత్ముడైన సుగ్రీవుడు మాకు ఒక గడువును విధించెను. మేము ఆ గడువులోపలనే సీతాన్వేషణ కార్యమును ముగించుకుని ఆయనను చేరవలసియుండెను. కాని ఆ సమయము మాకు ఈ బిలమునందే ముగిసినది. మహాత్మురాలవైన నీవే మమ్ములను దుర్గమమైన ఈ బిలము నుండి బయటపడవేయవలయును. మేము ఆ సుగ్రీవుని ఆజ్ఞను పాటింపలేకపోయితిమి, ప్రాణములపై ఆశ వదులుకొంటిమి. సుగ్రీవుడు శిక్షించునను భయముతో ఆందోళనపడుచున్న మమ్ము ఇక నీవే రక్షింపవలెను. ఓ ధర్మనిరతురాలా, మేము గొప్ప కార్యమును సాధింపవలసియున్నది. ఆ కార్యసిద్ధికై ఎంతయూ కృషి సల్పితిమి. కాని పరిస్థితుల ప్రభావమున ఈ గుహలో చిక్కుపడి ఆ పనిని పూర్తి చేయలేకపోయితిమి. హనుమంతుడు ఇట్లు వచించిన పిమ్మట తాపసియైన ఆ స్వయంప్రభ ఆయనతో ఇట్లనెను: ఈ బిలములో ప్రవేశించినవాడు ఇందుండి ప్రాణములతో బయటపడుట కష్టము. కాని నేను నియమనిష్టలతో ఆచరించిన నా తపస్సు యొక్క ప్రభావముచే వానరులైన మిమ్ములను అందరినీ ఈ బిలము నుండి ఉద్ధరించెదను. ఓ వానరోత్తములారా, మీరందరును కనులు మూసికొనుడు. అట్లు చేయనిచో, కనులు మూసికొననిచో ఇందుండి బయటపడజాలరు. ఆమె పలికిన అభయవచనములకు వారు మిగుల సంతసించి వెళ్ళుటకై తహతహపడుచు వెంటనే తమ సుకుమారమైన చేతులతో కనులు మూసికొనిరి. మహాత్ములైన ఆ వానరులు చేతులతో ముఖములను కప్పుకొనిన మరుక్షణముననే ఆ మహిమాన్వితురాలు వారిని బిలము వెలుపలికి చేర్చెను. అనంతరము ధర్మపరాయణయైన ఆ తాపసీ క్లిష్టప్రదేశమైన ఆగుహ నుండి బయటపడిన ఆ వానరులను ఓదార్చి వారితో ఇట్లనెను: ఇది వింధ్యపర్వతము, శాఖ, సకల శోభావిలసితము, చక్కని చెట్లతో తీగెలతో విరాజిల్లుచున్నది. ఇందు పెక్కు సెలయేళ్లు ప్రవహించుచున్నవి. ఇటు వైపుననున్న ఈ సముద్రమును మహోదధి అని పిలుతురు. ఓ వానరులారా, మీకు శుభమగుగాక. ఇక నేను నా భవనమునకు వెళ్ళెదను అని పలికిన పిమ్మట స్వయం ప్రభ అద్భుతమైన ఆ గుహలో ప్రవేశించెను. అనంతరము వారు వరుణునకు నిలయమైన ఆ మహోదధిని జూచిరి. అది ఎగసిపడుచున్న అలలతో భీతిగొల్పుచుండెను. ఉవ్వెత్తుతరంగములతో నిండిన ఆ అపారమైన సముద్రఘోషలు అంతటను ప్రతిధ్వనించుచుండెను. మయుని మాయా శిల్పములతో నిర్మితమైన ఆ గిరిదుర్గమును వెదకుటలోనే వారికి సుగ్రీవుడు పెట్టిన మాసము గడువు ముగిసెను. ఆ మహాత్ములు వింధ్యగిరి యొక్క నైరుతి భాగమున బాగుగా పుష్పించియున్న ఒక వృక్షము యొక్క నీడలో కూర్చొని చింతాక్రాంతులయుండిరి. వసంతృతువునందలి అచటి వృక్షములు అన్నియును పూలబరువుతో వంగియుండెను. లతలు వాటికి అల్లిబిల్లిగా అల్లుకునియుండెను. అట్టి వృక్షములను జూచి వసంతఋతువు రాబోవుచున్నదని గమనించి గడవు ముగిసిన కారణముగా సుగ్రీవుని వలన ఏ ప్రమాదము వచ్చి పడునోయని భయసందేహములకు గురియేరి. వారు వసంత ఋతువు రాబోవుచున్న విషయమును గుర్తించి తమలో తాము చర్చించుకునిరి. రాజు ఇచ్చిన కాల వ్యవధి మీరినందున భయముతో భూమిపై పడిపోయిరి. అంగదుడు సింహవృషభముల వలె చక్కని మూపుతో బలిష్టములైన పొడవైన భుజములతో ఒప్పుచున్నవాడు, మిక్కిలి ప్రాజ్ఞుడు, యువరాజు. అతడు వృద్ధులైన వానరులను తదితర కపులను తగిన విధముగా గౌరవించుచు చక్కని సంబోధనలతో మధురముగా ఇట్లు వచించెను: వానరమిత్రులారా, కపిరాజైన సుగ్రీవుని యొక్క శాసనమును అనుసరించి మనమందరము సీతాన్వేషణకై కిష్కింధ నుండి బయలుదేరితిమి. మనము బిలమునందు ఉన్నప్పుడే ఆయన పెట్టిన మాస వ్యవధి పూర్తియైనది. కాని ఆ విషయము మీకు ఎలతట్టలేదు. మనము మనకు అప్పగించిన కార్యమును ఒక మాసములో పూర్తి చేయుటకు అంగీకరించి ఆశ్వయుజమాసములో బయలుదేరితిమి. అదియును గడచిపోయినది. కనుక ఇప్పుడు మన కర్తవ్యమేమి? మీరు రాజునకు విశ్వాసపాత్రులు, నీతి మార్గమునందు కుశలురు, ప్రభువు హితమునందే నిరతులయ్యుందురు. వివిధములగు కార్యములను నిర్వహించుటలో మీరు సాటిలేనివారు.
కనుకనే అన్ని కార్యములయందును మీరే నియమింపబడుచుందురు. మీరు బలపరాక్రమశాలులుగా అన్ని దిక్కులయందును వాసిగాంచితిరి. మహారాజు ఆదేశము మేరకు నన్ను ముందుంచుకుని బయలుదేరితిరి. మనకు అప్పగించిన పనిలో కృతార్థులము కాలేదు. కనుక ఇప్పుడు మనము మరణించుటయే మంచిది. ఇందులకు మనకు ఎట్టి సంకోచమో అక్కరలేదు. కపిరాజు ఆజ్ఞను పాటింపని వానికి సుఖమెట్లు దక్కును? సుగ్రీవుడు స్వయముగా విధించిన కాలవ్యవధి ముగియనే ముగిసినది. ఇప్పుడు మన వానరులకు అందరికిని ప్రాయోపవేశమే దిక్కు. మరియొక మార్గము లేదు. సుగ్రీవుడు సహజముగనే తీవ్రస్వభావము గలవాడు. పైగా ఇప్పుడు మనకు అతడు ప్రభువు. అపరాధము చేసి యుంటిమిగాన ఇప్పుడు ఆయన సమీపమునకు వెళ్ళినచో ఆ స్వామి మనలో ఎవరినీ క్షమింపడు. సీతాదేవి జాడను తెలిసికొనకుండా వెళ్ళినచో అతడు మనలను వధించి తీరును. అందువలన భార్యాపుత్రులపైనను సిరిసంపదల మీదను ఇండ్లు వాకిండ్ల విషయమునను మోహమును త్యజించి ఇక్కడే ఈ క్షణముననే ప్రాయోపవేశమునకు పూనుకొనుట యుక్తము. మనము కార్యము సఫలము కాకుండా మరలి వెళ్ళినచో ఆయన మరణదండన విధించుట తథ్యము. ఇట్లు నిరర్ధకముగా ఆయనచే వధింపబడుట కంటే మనము ఇచటనే అసువులను వీడుట మంచిది. సుగ్రీవుడు నన్ను యువరాజుగా చేయలేదు. ఎంతటి కార్యమునైనను అవలీలగా సాధించువాడు. మహారాజకుమారుడు అయిన ఆ శ్రీరామచంద్రప్రభువే నన్ను యువరాజుగా పట్టాభిషిక్తుని గావించెను. వానర రాజైన సుగ్రీవుడు మొదటినుండియూ మాకు బద్ధశత్రువు. ఆయన ఆజ్ఞను ఉల్లంఘించిన నన్ను చూచినచో అతడు కఠినమైన మరణదండన విధించును. ఇది నిశ్చయము. నా మిత్రులందరూ చూచుచుండగా బ్రతికియుండగనే నేను అతని వలన అకాల మృత్యువు నోట పడుట ఎందులకు? కాబట్టి ఇక్కడనే పవిత్రమైన ఈ సాగరతీరమునందే ప్రాయోపవేశమును చేసెదను. యువరాజైన అంగదకుమారుడు పలికిన మాటలను వినిన పిమ్మట ఆ వానర ప్రముఖులందరూ దీనముగా ఇట్లు నుడివిరి. నిజముగా సుగ్రీవుడు తీక్ష్ణ స్వభావముగలవాడు. శ్రీరాముడు తన ప్రియపత్నియైన సీతాదేవియందు అనురక్తుడైయున్నాడు. సీతజాడ తెలిసికొనక మనము వెళ్ళినచో శ్రీరాముని మెప్పు పొందుటకై ఆ వానరరాజు మనలను తప్పక వధించును. నేరము చేసినవారు ప్రభువు సమీపమునకు వెళ్ళుట ఏ మాత్రమూ తగదు. ఏది ఏమైనను ఎంతగా గాలించియనను సీతాదేవి జాడను తెలిసికొనిన పిమ్మటనే ఆ వీరునికడకు వెళ్లవలెను. లేనిచో ఆయన చేతిలో మనకు చావు తప్పదు. భయముతో వణకిపోవుచున్న వానరులు పలికిన మాటలను వినిన యనంతరము తారుడు అనువాడు ఇట్లు నుడివెను. ఇక్కడ కూర్చొని ఇట్లు విచారపడుట వలన ప్రయోజనము లేదు. మీకు అందరికినీ ఇష్టమైనచో ఆ తాపసి స్వయంప్రభ గుహకే వెళ్లి మనము అందరము అక్కడనే నివసింతము. ఆ గుహ మాయాప్రభావమున నిర్మింపబడినది. మిక్కిలి దుర్గమమైనది. అది పండ్ల చెట్లకును జలాశయములకు నెలవు. కనుక అన్నపానాదులకు లోటు ఉండదు. అక్కడ ఉన్నచో శ్రీరాముని వలనగాని వానరరాజు వలనగాని కడకు ఆ దేవేంద్రుని వలనగాని మనకు ఏమాత్రము భయము ఉండదు. తారుడు పలికిన మాటలు అంగదునకును అనుకూలముగా ఉండుట వానరులు గమనించిరి. వారికి అవి సమ్మతముగా ఉండెను. అప్పుడు వారు తారుడు చెప్పిన పద్ధతినే ఎట్టి ఆలస్యము లేకుండా ఇప్పుడే ఆచరించెదము. అప్పుడు మనకు ఏమాత్రమూ ప్రమాదము ఉండదు అని పలికిరి. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్రామాయణమునందలి కిష్కింధాకాండమునందు ఇది 73వ సర్గము.